చిత్తశుద్ధితోటే ఈరోజు పనిచేస్తా ఉన్నాం, భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. మీ తాటాకు జప్పులకు భయపడే ప్రభుత్వం కాదు. విద్యార్థులు ఉన్నారు కాబట్టి మేము సమయంతో ఉన్నాం. విద్యార్థులు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది కావద్దనే దృష్టితో ఉన్నాం. అనేక రకాలుగా అందులో కొంతమంది సంఘ విద్రోహ శక్తులను ఆ యొక్క ఉద్యమంలో చేరి దాన్ని హింసాత్మకంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసుల మీద దాడి. ఎవరు పోలీసులు? వాళ్ళు కూడా నిరుద్యోగ యువకులే, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, తమ కడుపు కోసం తన కుటుంబం కోసం ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళే. అలాంటి మరి పోలీసుల మీద దాడి చేయిస్తున్నారు. ఎవరిని రెచ్చగొట్టి దాడి చేస్తున్నారు? అందులో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు. అయినప్పుడు కూడా సమయంతో ఉన్నాం. కాబట్టి నేను ఈ సందర్భంగా సమాజాన్ని కోరేది ఒకటే, సమాజం అంతా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నీట్ పేపర్ పరీక్ష లీక్ కావడం వెనుక ఎవరైతే ఏ ఉపాధ్యాయులనే తమ్ముతాం, ఒక ఎడ్యుకేషన్ మినిస్టరు పేపర్ రాయడు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ పేపర్ తీసుకొని అన్ని సెంటర్లకు ఇవ్వడు. వ్యవస్థ మీదనే నమ్మకంతో పనిచేయించుకోవాలి. పొరపాటు జరిగింది. కొంతమంది నమ్మినటువంటి దేశానికి విద్యార్థులకు జ్ఞానబోధ చేయాల్సినటువంటి ఉపాధ్యాయులే మోసం చేశారు. కాబట్టి తప్పు జరిగింది మా పక్షాన, అది కూడా మేము మాదే బాధ్యత. అందుకే ఆ పరీక్షలు రద్దు చేశాము, సమర్థవంతంగా మళ్ళీ నిర్వహించాము. భవిష్యత్తులో సలహాలు ఇవ్వండి. ఏ సలహా ఇచ్చినా భవిష్యత్తులో ఏ ఒక్క విద్యార్థికి ఏ చిన్న పరీక్ష అయినా పెద్ద పరీక్ష అయినా, అది నీటి పరీక్ష కానీ, అది ఫస్ట్ క్లాస్ కేజీకి సంబంధించినటువంటి విద్యార్థుల పరీక్ష కానీ, అది టీచర్స్ ఉద్యోగం కానీ, కానిస్టేబుల్ ఉద్యోగం కానీ, అది ఐఎస్ఐ ఉద్యోగం కానీ, ఆర్మీ ఉద్యోగం కానీ, ఏ ఒక్క పేపర్ లీక్ కాకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున మేము డోర్స్ ఓపెన్ చేశాము. ఏ రకమైనటువంటి సలహా ఇచ్చినా మేము తీసుకుంటాం. ఏ రకమైనటువంటి సలహాను, ఏ ఒక్క విద్యార్థి కూడా నష్టపోకూడదు అనేది మా కోరిక. కాబట్టి ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. అది చర్చిద్దాం పార్లమెంట్లో. అది దేశానికి ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, దేశ భవిష్యత్తుకు లాభం చేకూరుతుంది. దాని మీద చర్చిద్దాం రండి. పొరపాటు జరిగింది, దాని మీద చర్చించండి, తప్పేమి లేదు. మీరేమో మీ హయాంలో జరిగినప్పుడేమో అదేమో ల్యాబ్స్, అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్, మా దగ్గర చిన్న పొరపాటు జరిగితే మా మంత్రి రాజీనామా చేయాలి. ఎంత వివక్షతో అర్థం చేసుకోండి. మీ జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ కనీసం అరెస్ట్ చేయరు, దర్యాప్తులు ఉండవు. ఈరోజు సిబిఐ దర్యాప్తు చేస్తుంది. దోషులైనటువంటి వాళ్ళను వెనక ముందు అందరినీ పట్టుకున్నాం. ఆ పరీక్షలు రద్దు చేశాం. 17 మందిని జైల్లో పెట్టాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కింద సంవత్సరం లోపల వాళ్ళకి శిక్ష పడే విధంగా చట్టాన్ని కూడా తీసుకొస్తాం. ఆ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఇప్పుడు ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారులను ఉపయోగించి ఈరోజు ఆ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా 4 హైకోర్టులలో స్థాపిస్తున్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు దేశం అనేక రకాల ఇబ్బందులు ఉంది. ఒక దిక్కు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఒక దిక్కు ఇరాన్ అమెరికా యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం, మరొక దిక్కు ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల కొరత. వీటన్నిటి నేపథ్యంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలతో చూస్తే మన దేశంలో చాలా సమర్థవంతంగా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది సాయంతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి, శ్రీలంక పరిస్థితి, నేపాల్ పరిస్థితి, ఏ దేశం పరిస్థితి చూసినా ఏ రకంగా ఉందో మనం చూసాం. అమెరికాలో 40% పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. మన దేశంలో ఈరోజు సమర్థవంతంగా నడిపిస్తున్నాం. ఈరోజు అందరూ ఐక్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు దేశం కోసం ఈరోజు మనం అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. ఇలాంటి కష్ట సమయంలో ఈ రకంగా ప్రజలను విభజించే విధంగా దేశ వ్యతిరేక శక్తులతో కుమ్ముకై
బాధ్యత గల రాజకీయ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్న దిశ వైపు నడపడం ఏదైతున్నదో ఎవరికీ మంచిది కాదు. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు, ఇది దేశ ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం. ఇది దేశ ప్రజలకు సంబంధించినటువంటి సమస్య, మన దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య.